5 ఆదాయం 14 వ్యయం 6 రాజపూజ్యం 3 అవమానం. ఈ తులారాశి వాళ్ళకి షష్ఠస్థని పంచమ స్థానంలో రాహు సంచారం జరుగుతోంది కాబట్టి శని రాహుల యొక్క జాగ్రత్త తీసుకొని వాళ్ళకి స్తోత్ర పారాయణం చేస్తూ క్షేమంగా ఉండవలసిందిగా కోరుతున్నాం. తర్వాత రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం 11 ఆదాయం 5 వ్యయం 2 రాజపూజ్యం 6 అవమానం. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి అష్టమ శని జరుగుతోంది, అష్టమంలో గురువు సంచారం జరుగుతోంది కాబట్టి గురువు యొక్క ప్రభావం వాళ్ళ మీద తక్కువగా ఉండడం చేత గురు యొక్క స్తోత్రాలు చదువుకుంటూ చక్కగా ఉండవలసిందిగా కోరుతూ తర్వాత రాశి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశి వాళ్ళకి 14 ఆదాయం 11 వ్యయం 5 రాజపూజ్యం 6 అవమానం. ఈ యొక్క ధనస్సు రాశి వాళ్ళకి అర్ధాష్టమి శని జరుగుతోంది ప్రస్తుతం. అదేవిధంగా సప్తమ స్థానంలో గురు సంచారం జరుగుతోంది, బాగానే ఉంది. కానీ జూన్ 2వ తారీఖు నుంచి సప్తమ స్థానం నుంచి అష్టమ స్థానంలోకి గురువు వెళ్తున్నాడు కాబట్టి ఆ గురువు యొక్క బాధ ఈ శని బాధ రెండు ఉంటాయి. కాబట్టి ధనస్సు రాశి వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్త వహించవలసిందిగా కోరుతూ తర్వాత రాశి మకర రాశి. మకర రాశి వాళ్ళకి 2 ఆదాయం 8 వ్యయం 1 రాజపూజ్యం 2 అవమానం. ఈ